కట్టేసింది ఇలా కట్టింది లాస్ట్ అంటే చింపండి. ఫోటోస్ కూడా విజయనగరం జిల్లాలో దక్కరాజేరు మండలంలో ఒక మారుమూల గ్రామం నుండి ఉన్నత శిఖరాలకి అధిరోహించి మనందరికీ దూరం అయిపోయినటువంటి నా తమ్ముడు చిట్నాయుడు ఆత్మకి శాంతి చేకూరాలని తను వెలుగుతూ చాలామంది విద్యార్థులకు వెలుగునిస్తూ సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తను ఉచితంగా విద్యను బోధిస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపినటువంటి మహనీయుడు చిట్నాయుడు. పేద విద్యార్థులు ఆయన దగ్గర చదువుకొని చాలామంది మంచి మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఈరోజు వాళ్ళు వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ మార్గదర్శకానికి కృషి చేసినటువంటి ఆ చిట్నాయుడు గారిని మనం చేసుకొని ఇందులో కొంతమంది ఈ పుస్తకంలో కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎస్ఐలు కానీ రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి యువకులు కానీ వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఒక గొప్ప వ్యక్తి 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని చిట్నాయుడు గారి సత్యమణికి వాళ్ళు పంపించడం, ఇవన్నీ చూస్తే ఈ ఊరు గర్వించదగ్గ ఒక కోహినూరు వజ్రం లాంటి ఒక మ్యాథమెటికల్ మాంత్రికుడిని కోల్పోయాము. మనకి అవగాహన లేక మనం దేశం నలుమూలలా ఆయన తాలూకా తెలివితేటల్ని మనం పబ్లిష్ చేయలేకపోయాము. అదే ఇంకో రాష్ట్రంలో పుట్టుంటే, ఏ కేరళలోనో తమిళనాడులోనో పుట్టుంటే ఈవేళ చాలా పెద్ద పొజిషన్లో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద పొజిషన్లో ఈయన తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చేసేటటువంటి రామానుజన్ కూడా ఒక సామాన్య వ్యక్తే. అలాంటిది ఆయన ఉన్న రాష్ట్రంలో అప్పుడు ఆయన గురించి చాలా ఎక్కువగా
పబ్లిష్ చేయడం వల్ల గొప్పవాడిగా ఆయన మనకు తెలిసింది. మనకున్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల మనం చేయలేకపోయాము. అయితే మనం ఈరోజు గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆయన పుట్టేటటువంటి ఈ గ్రామంలో మనం పుట్టడం అనేది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. నేనైతే ఎంతోమంది విద్యార్థులనే కాక ఎంతోమంది నిరుద్యోగులకు ఆయన కెన్ అనేటటువంటి సంస్థలు స్థాపించి వాళ్ళకి వేలలలో జీతాలు ఇచ్చి ఆయా కుటుంబాలకు ఆసరా ఇచ్చినటువంటి మహనీయుడు. మరి ఈరోజు ఆ మహనీయుడి పేరు మీద మనం ఒక అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఒక 6 లా పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉన్నా అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. కాబట్టి ఈయన పేరు మీద మనం ఏదైతే అనుకున్నామో చిట్నాయుడు సార్ లైబ్రరీ పెడదామని, అది ఎట్టి పరిస్థితుల్లో 100 ఈ చింతలవలసలో పెట్టి తీరుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, ఆయన్ని మనం అన్ని వేళలో గుర్తించుకోవాలి. చదువుకున్నటువంటి ప్రతి కుటుంబంలో మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మన చిట్నాయుడు గురించి ఒక పాఠ్యాంశంగా చెప్పాలి, పిల్లలకి అది మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలామంది లెక్కల్లోనే తప్పుతారు. అలాంటిది లెక్కలతో ఆటలాడేటటువంటి, లెక్కలతో మాట్లాడినటువంటి మహానుభావుడు ఆయన. ఆ విషయాన్ని మనం మన గ్రామస్తులకు, మన చుట్టబంధువులకు, మన చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయాలి. ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం తెలియదు, కానీ మన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికే నేను మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కోరేది ఏంటంటే ఆయన పేరు మీద మన గ్రంథాలను నిర్మించాలి. అప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అవుతాం. కాబట్టి మరి గ్రామస్తులందరూ సహకరించాలి. కట్టేయాలంటే నాకు పెద్ద వింత కాదు, నేను 4 రోజులు కట్టేయగలను. భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ నేను కడితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సభ ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన కనపతిబాయి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మండలం చింతలవలస గ్రామం ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామం నుంచి చిట్నాయుడు అనేవాడు మేనల్లుడు. ఆయన మ్యాథ్స్ మాంత్రికుడు అని ఒక మన విజయనగరం జిల్లా కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఆయన కెన్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఎంతోమందిని పేద విద్యార్థుల్ని కూడా ఆయన తన మ్యాథ్స్ పూర్వతలు ఊహించి అందరికీ ఏ రకంగా షార్ట్కట్లో చెప్పాలి, ఏ రకంగా అయితే పిల్లలకి అర్థమవుద్ది ఆ టైప్లో మ్యాథ్స్ రీజనింగ్
టోటల్గా చెప్పి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఆయన ద్వారా అతి చిన్న వయసులో 2 రాష్ట్రాల్లో మంచి పేపర్కి అది తెచ్చుకొని ఎంతోమందిని ఉపాధి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్సీలు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇటు రైల్వే డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్లను కూడా అతని తాలూకా నైపుణ్యంతో పిల్లలందరికీ ఎంతోమందిని ఉద్యోగస్తులు చేశారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసులతో కూడా మన్ననలు పొందారు. ఎంతోమంది ఆయనకి రుణపడి కూడా ఉన్నారు. ఆ చిన్న వయసులో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయన పేరు మీద ఇప్పుడు ఈ బుక్ను ఆవిష్కరించడం జరిగింది. అందరూ ఇది ఆయన తాలూకా ప్రతిభకి నిదర్శనం. ఇది ఈయన కలకాలం ఈ బుక్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలకాలం ఆయన పేరుని స్మరిస్తూ మనతో పాటు అందరికీ కూడా మనతో తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ప్రతిభను తెలియజేసి ఉభయ రాష్ట్రాల్లో కూడా అతనికి ఉన్న పేరుని నిలబెట్టి మనం కూడా కొంత సహకారం చేయాలని ఆశిస్తూ మన ఊళ్ళో ఈ పేరు మీద ఒక గ్రంథాలయం స్థాపిద్దాం అనుకుంటాను. అందరూ పెద్దలు మనస్ఫూర్తితో అంగీకరించి ఆయన తాలూకా జ్ఞాపకార్థం ఒక గ్రంథాలయం స్థాపించి స్థిరస్థాయిగా ఆయన పేరుని మన గ్రామంలో ఉండేటట్టు చేసి మనందరం ఆయనకి నివాళులు అర్పించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. నా గురువు దైవంతో సమానమైన కీర్తిశేషులు శ్రీ పొత్స జగ్నాథ్ సార్ గారిని స్మరించుకుంటూ ఈరోజు నా జ్ఞాపకార్థం మనం ఎస్ఏ ప్రాక్టీస్ పేపర్స్ అనే బుక్ని అతని స్వగ్రామమైన ఎస్ చింతలవలసిన ఒక గ్రామంలో విజయనగరం జిల్లాకు చెందిన దత్తరాజరి మండలంలో ఎస్ చింతలవలసిన గ్రామం చెందిన ఆయన పేరు మీదుగా ఆయన స్వగ్రామంలోని ఈ బుక్ను రిలీజ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన లేకపోయినా సరే ఆయన క్లాసులు కానీ ఆయన మెటీరియల్ కానీ చాలా మంది భావితరాలు కూడా అందాలనే ఉద్దేశంతో ఇటువంటి మెటీరియల్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నింటిలో కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అనే దీంట్లో మనం అందరికి కూడా అతి తక్కువ ఫీజు ఏమి కాదండి, జస్ట్ అందరికీ ఆయన జ్ఞాపకార్థం అందరికీ బుక్ ఉండాలని చెప్పి ఆయన యొక్క ప్రతి చిట్స్ లా అలాగే ఆయన సృష్టించిన చిట్స్ లా ఒకటి చాలా షార్ట్ కట్స్ అని చెప్పారు. అవన్నీ కూడా క్రీడీకరించి ఒక పుస్తకం రూపంలో అందరి ముందుకు తేవడం జరిగింది. సో ఇది చాలా మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆయన జ్ఞాపకార్థం ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. ఆయన అలాగే చిట్ స్కాన్ అనే ఒక యాప్ అన్న రిలీజ్ చేయడం జరిగిందండి. చిట్ స్కాన్ యాప్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే చిట్ స్కాన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఏంటంటే మొత్తం ఆల్ టోటల్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ప్రతి టాపిక్ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా పెద్ద ఫీజు ఏం కాదు. ఆయన చనిపోయినా సరే ఆయన ఎప్పుడు అనేవారు నేను లేకపోయినా సరే నా క్లాసులు భావితరు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన చనిపోక ముందే ప్రతి టాపిక్ కూడా అద్భుతమైన రీతిలో చాలా సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ ను కూడా ఒక వీడియో రూపం రికార్డ్ చేసి చిట్ స్కాన్ అనే ఒక యాప్ డెవలప్మెంట్ చేసి అందులో ప్రతి కూడా పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ చాలా మంది మనకి 14 ఆ చిట్ స్కాన్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మనకు ఉందండి. కెన్ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశారు. అందులో మనకు 14,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం ఈ సార్ చెప్పిన ప్రతి క్లాస్ కూడా 14,000 మంది కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన చెప్పే విధంగా టీచింగ్ ఈ 2 రాష్ట్రాలు ఎవరు కూడా చెప్పరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరు కూడా చెప్పిన రీతిలో ప్రతి ఎంత లాంగ్ క్వశ్చన్ ఇచ్చినా సరే దాన్ని చాలా వితిన్ సెకండ్ లో చేసే విధంగా ఆయన నువ్వు లెక్కించుకో దాన్ని వితిన్ సెకండ్ లో చేసే విధంగా అతని టీచింగ్ స్టైల్ ఉంటది. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంటే మ్యాథ్స్ రానివాడు కూడా అతి తక్కువ సమయంలోనే ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి అనే ట్రిక్స్ కూడా చాలా చెప్పారు. ఆయన లేకపోయినా సరే ప్రతి షార్ట్ కట్ కూడా ఆయన వీడియో రూపంలో రికార్డ్ చేసి ఆ చిట్ స్కాన్ అనే ఒక యాప్ లో పెట్టడం జరిగిందండి. అది తక్కువ ఫీజుతోనే అంటే పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని
100 రూపాయలకి ప్యూర్ మ్యాథ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ఎగ్జామ్ రాసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ రైల్వే రావచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సంథింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే సివిల్స్ వరకు ప్యూర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్యూర్ మ్యాథ్స్ లో ప్రతి టాపిక్ కూడా కాన్సెప్ట్ చెప్పి అందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. కేవలం పేద విద్యార్థులను బేస్ చేసి చాలా మంది డబ్బులు ఉండకపోవచ్చు. సో పేద విద్యార్థులను బేస్ చేసుకుని ఆయన ప్యూర్ మ్యాథ్స్ అనేవి టోటల్ గా 23 టాపిక్స్ ఉంటాయండి. ఆ 23 వీడియోస్ కూడా చెప్పి ఈ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కేవలం 99 రూపాయలు మాత్రమే మనకి పెట్టడం జరిగింది. అంటే ఆయన అమౌంట్ కాస్ట్ పడేం కాదు, అది ఓన్లీ యాప్ కాస్ట్ మాత్రమే. అంటే చాలా మంది లక్షల్లో వేలల్లో 5,000 6,000 ఫీజు పెడతారు. ఆయన డబ్బుకి అంటే అమౌంట్ గురించి ఆలోచించకుండా పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క క్లాస్ అందరికి అందించాలి, వాళ్ళందరూ ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి 99 రూపాయలకు మాత్రమే ఆ ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి యాప్ లో పెట్టడం జరిగింది. సో ఎవరికైనా కావాలనుకుని మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అదేం ఫీజు ఏం కాదు, ఓన్లీ యాప్ కాస్ట్ మాత్రమే. అలాగే ఈయన 2003లో కెన్ అని ఒక సంస్థను స్థాపించారండి. నాలెడ్జ్ ఎండ్స్ నెవర్ అని ఒక నినాదంతో ఈ నాలెడ్జ్ ని స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్న స్థాయిలో చేర్చవేయడం జరిగింది. చాలా మంది ఉద్యోగార్థులుగా తయారయ్యడం జరిగింది ఇతను అందరూ చదువుకున్న వాళ్ళు. అందులో నేను కూడా ఒక నాడు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే నేను ఆయన దగ్గర పనిచేస్తూ, ఆయన దగ్గరే నేను చదువుకుంటూ, ఆయన దగ్గరే పనిచేస్తూ, ఆయన దగ్గర కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ లో నేను కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఆయన యొక్క దీనివల్ల నాకు రైల్వే జాబ్ కూడా వచ్చింది. అంటే నాకు చిన్న ఉద్యోగం వచ్చిందని కారణం అది కూడా చిట్నాయుడు సార్ దయ వల్ల నాకు కూడా ఉద్యోగం వచ్చింది. సో అతని దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అతని వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఆయనకి జీవితాంతం రుణపడాలని చెప్పి ఆయన దగ్గర చేసిన ఉద్యోగులందరినీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఆయన జ్ఞాపకార్థం మనం ఎస్ఐ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అనే బుక్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. అతి తక్కువ ఫీజుతో మార్కెట్ లో పెడతాండి. అది మనకి అమౌంట్ గురించి ఆశించేం కాదు, అది ఓన్లీ ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో దాని కాస్ట్ మాత్రం పెడతారు. ఎస్సీ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ ఏంటంటే ఓన్లీ ఎస్సీ ఎగ్జామ్స్ అని కాదండి. ఈ బుక్ లో మొత్తం మీకు 10 ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాక్టీస్ పేపర్ లో ఈచ్ ప్రాక్టీస్ పేపర్ కి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 200 క్వశ్చన్స్ ఏంటంటే అథమెటిక్ ఉంటుంది, రేసింగ్ లో క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ప్యూర్ మ్యాథ్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా సరే 40% మార్క్స్ అనేవి ఈ బుక్ నుంచి, అంటే ఈ అథమెటిక్, రేసింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తాయి. మీరు గ్రూప్ డి అవ్వచ్చు, గ్రూప్ డి నుంచి సివిల్స్ వరకు ఏ ఎగ్జామ్ రాసుకోండి 40% మార్క్స్ అనేవి ఓన్లీ అథమెటిక్, రేసింగ్, ప్యూర్ మ్యాథ్స్ బేస్ అయ్యి ఉంటాయి. సో అందరికి అంటే ఎవరు చెప్పని విధంగా ప్రతి టాపిక్ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాథ్స్ రానివాడు కూడా అర్థమయ్యే విధంగా ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి టాపిక్ ని కూడా నీట్ గా చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆ వీడియో చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ చిట్ స్కాన్ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో తక్కువ ఫీజుకి మాత్రమే టోటల్ గా అన్ని టాపిక్స్ పెట్టడం జరిగింది. అందరికి ఉపయోగపడతాయి కూడా, ఎందుకంటే ఎవరో చెప్పని విధంగా షార్ట్ కట్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, చాలా అద్భుతంగా చెప్పారండి. ఓకేనా, ఆయన సందర్భంగా బుక్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ కూడా త్వరలో మార్కెట్ లో అందుబాటులోకి వస్తుంది. దీంతో మనకి ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ లో టోటల్ గా మనం 10 ప్రాక్టీస్ పేపర్స్ పెట్టామండి. దీనికి మీకు ఎక్కడ సొల్యూషన్ ఇవ్వలేదు, నేను ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కీ మాత్రమే ఇచ్చాను. సో ఎవరైతే బుక్ కొనుక్కుంటారో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రతి క్వశ్చన్ కూడా నేను వీడియో రూపంలో మీకు రికార్డ్ చేసి మన యాప్ లో మనం పెడతాము. ఎవరైతే బుక్ కొనుక్కుంటారో ఆ బుక్ కొనుక్కున్న వాళ్ళకి మీకు సొల్యూషన్ కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో చూసుకోవచ్చు. మీకు ఆ పాసిబిలిటీ కూడా మనకు యాప్ లో ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇంక పెట్టలేదు, త్వరలో దీని యొక్క సొల్యూషన్ కూడా మనం క్రియేట్ చేసి దాన్ని కూడా మన చిట్ స్కాన్ అనే యాప్ లో పెడతాం. అంటే ఎస్సీ ప్రాక్టీస్ సొల్యూషన్ చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ దాంట్లో పెడతాము. ఎవరైతే చిట్ స్కాన్ యాప్ కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా దీని యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈయన రచించిన అథమెటిక్ ఉంటుంది అని బుక్ ఒకటి ప్రెసెంట్ టైపింగ్ లో ఉంది. అది కూడా జస్ట్ ఒక 1 month 2 months లో ఓన్లీ అథమెటిక్ బుక్ సెపరేట్ గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే రీజనింగ్ బుక్ కూడా టోటల్ గా రిలీజ్ చేస్తున్నాం. అంటే టోటల్ గా అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మూడింటికి సంబంధించి బుక్ రిలీజ్ చేస్తూ వాటికి సంబంధించి ఇది కూడా ప్రాక్టీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఎక్కడ కూడా దొరకని విధంగా అంటే చాలా అద్భుతమైన క్వశ్చన్స్ తో అద్భుతం అంటే మన ప్రతి పేపర్ ని ప్రెసెంట్ మనకి ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని బేస్ చేసుకుని దాన్ని అవగాహన తెచ్చుకొని ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా మన క్వశ్చన్లు ఇస్తున్నాడు ఆ క్వశ్చన్ మన గత 2-3 years మన క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటూ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు ఏ కోచింగ్ సెంటర్ కి వెళ్ళినా సరే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఉంటుంది, తెలుగు మీడియం క్వశ్చన్ ఉంటుంది. కానీ ఈ బుక్ వల్ల మనకు యూజ్ ఏంటంటే బోత్ మీడియంస్ క్వశ్చన్ ఉంటుందండి. ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే దానికన్నా తెలుగు మీడియం కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ క్వశ్చన్ చూసుకుంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు మీడియం ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుగు మీడియం కూడా వచ్చే విధంగా అందుకనే 2 languages మనం రెండు కలుపుకుంటూ మనకు పేపర్స్ తయారు చేయడం జరిగింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు కూడా చేయని ప్రాక్టీస్ పేపర్స్ మనం తయారు చేయడం జరిగింది. చిట్నాడు సార్ తయారు చేయడం జరిగింది. సో ఎక్కడ మీకు ఉండదు అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా సరే అయితే ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటాయి లేదా తెలుగు మీడియం పేపర్ సెపరేట్ గా ఉంటాయి. కానీ ఒక మన క్యాన్ ఇన్స్టిట్యూట్ చిట్నాడు సార్ గారు మాత్రమే బోత్ మీడియంస్ వాళ్ళకి అర్థం అవ్వాలనే రీతిలో మన లాంగ్వేజ్ రెండు మిక్స్ చేసుకుంటూ బుక్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ త్వరలో రాబోయే బుక్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయండి. ఓన్లీ తెలుగు ఓన్లీ ఇంగ్లీష్ ఉండదు. తెలుగులో క్వశ్చన్ ఉంటుంది, అలా ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఉంటుంది. సో తెలుగు మీడియం తెలుగు చూసుకోవచ్చు, ఇంగ్లీష్ చూసుకోవచ్చు, ఎవరికైనా ఒకటే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చిట్నాయుడు సార్ గురించి ఆయనకి పెద్దగా నేను చదువుకోకపోయినా సరే ఒక 2 ముక్కలు. ఆయన చూస్తే ఎంతో ప్రతిభావంతులు. ఆ విషయం నేను చెప్పగలదు, అందరికీ తెలుసు. కానీ పేదలకి తన తాలూకా సహాయాన్ని ఎంతో వరకు అందించారు. ఒకప్పుడు నేను వెన్నుపూస సర్జరీ కోసం వెళ్ళేటప్పుడు అదే ఎంఆర్ఐ స్కాన్ తీయించడానికి మన కృష్ణమూర్తి నేను వెళ్ళేటప్పుడు ఒక్క 10 నిమిషాలే ఆ కెన్ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఎంతో మంది విద్యార్థులు వచ్చి ఏమండి మేము చదివించుకోలేము, మేము ఫీజులు కట్టలేము అంటే ఫోన్ల ద్వారాగా వాళ్ళు వచ్చి మీరేమి వద్దు, మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి అని వాళ్ళందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరి విద్యార్థిని కూడా వదలకుండా చూసుకొచ్చారు. ఆయన గొప్పతనాన్ని ఈరోజు మనం అంతకన్నా చెప్పుకోవడానికి కూడా నాకు ఇది లేదు. కానీ అతి చిన్న వయసులోనే అతను స్వర్గస్థులు అయినందుకు ఎంతో చింతిస్తూ మాట్లాడటం కూడా నాకు దత్తరాజన మండలం స్వామి సంతోష్ అనే గ్రామంలో బొత్స చిట్నాయుడు అనే వ్యక్తి పుట్టడం చాలా గర్వకారణం. అలాగే మనకి సత్య హరిశ్చంద్ర కథలు ఉంటాయి. అతను హరిశ్చంద్ర ఎప్పుడో ఉన్నాడు. అలాంటి అతని గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే రంతిదేవుడు అనే కథ ఉంటుంది. ఆ కథ కూడా మనం వింటాము. అలాంటి భావంలో ఇలాంటి మహనీయుడు మనకి పుట్టి ఈ పుస్తకాలను మనకు అందించి ఇది అందరికీ గర్వకారణంగా చూపురాక దిద్ది మంచి ఉన్నత విద్యార్థులకి దారి చూపుతాను మరి కోరుకుంటాను. దత్తిరాజు మండలం ఎస్ఎంక్లోస్ గ్రామంలో చిన్న కుగ్రామంలో ఈ లెక్కల మాంత్రికుడు మన బొత్స చిట్నాయుడు సార్ పుట్టడం మా అందరికి చాలా గర్వకారణం. ఈయన గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ అంటే ఊళ్ళో తెలుసు. హైదరాబాద్లో క్లాస్ చెప్పేటప్పుడు మా అబ్బాయి ఒకసారి అతను కలవడం జరిగింది. అతనేమో ఈ క్లాస్ చెప్తుండగా ఈ పక్కన ఫ్రెండ్స్తో మా అబ్బాయి అన్నాడట, అతను మా ఊరే అంటే అతను ఏం చెప్పేవాడట, నేను చిన్న కుగ్రామంలో పుట్టాను, మా ఆరోగ్యం చాలా బాగోలేదు, ప్రతి 2 నిమిషాలకి గ్లాసుతో మంచినీళ్ళు తాగుతూ ఆయన గురించి ముందు ఏ గ్రామంలో పుట్టిన ఆ గ్రామాన్ని గౌరవంగా చూస్తూ ఆయన మన గ్రామాన్ని పేరు 2 రాష్ట్రాల్లో మార్పు రగించాడు అతను. మా అబ్బాయి కూడా అక్కడ పరిచయం అయితే అబ్బాయి మీ ఊరి నాకు సార్ అని మేష చెప్పారట పిల్లలు. నేను అబ్బాయి ఎంత ఎవరు అంటే అంత ఈసీలో కొడుకు అంతే ఎవరు తెలియదు, మీకు అందరికి తెలిసిందే, జేడీ కొడుకు అంటే నాకు తెలియదు. నువ్వేనట్లో ఒకసారి విజిటింగ్ కార్డు ఇస్తూ ఇంటికి రమ్మడం జరిగింది. అంటే ఆయన మనస్తత్వం పిల్లల్ని కలుపుకునే మనస్తత్వం అలా ఉండేదన్నమాట. అంత పెద్ద స్థాయికి వెళ్ళే పిల్లల్ని ఎలా కలుపుకోవాలి, పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లలకి ఎలాగా చదువు చెప్పాలి అనే అతను మంచి హృదయం ఉన్న వ్యక్తిగా ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలిసి చాలా ఫ్రెండ్. కానీ లెక్కల మాదిరి ఇలా మన 2 రాష్ట్రాల్లో ఉరువుతులు వరించిన అటువంటి మహనీయుడు లేకపోవడం ఇప్పుడు చాలా బాధాకరమే. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నాకు నమస్కారం. అంటే ఇప్పుడే కాదు మొన్న కూడా అదే చెప్పాను, మనం కార్యం నిర్వహించుకోవాలి. దానికి నాకు ముందు అంజలో 3 సంవత్సరాల కిందటే నాకు అతను పాఠం నేర్పారు. తమ్ముడు నువ్వు ఈ పాఠం నేర్చుకురా, రేపు భవిష్యత్తులో మనకి మంచి మార్గాలు నీలో లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి అని చెప్పి మా అన్నయ్య మా ఇద్దరం ఒక అరుగు మీద కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గరే నాకు 1 గంట సేపు హితబోధ చేశారు. అది నేను ఒక మామూలుగా ఒక ఆర్డినరీ నైట్ స్కూల్ చదువుకుని కూడా నాకు కొద్దిగా హాఫ్ నాలెడ్జ్ ఇవ్వనే అయినా కొన్ని విషయాలు చిట్నాడాన్ని 3 సంవత్సరాల కింద చెప్పిన విషయాలు బుర్రలో పెట్టుకొని అతను అడుగుజాడల్లో కొన్ని కార్యక్రమాలు కొన్ని చేశాను. కాకపోతే ఈ కార్యక్రమాలు జరిగేలోపు అతను ఆనందించడానికి, అతను చూడడానికి మనలో లేకపోవడం వల్ల మనకి
చిన్న బాధాకరం అనిపిస్తుంది. కాకపోతే మన్నాట పిల్లల్ని, మా తమ్ముడి నాటి వాళ్ళకి కూడా ఎంతమందో కుర్రోళ్ళని మన 2 రాష్ట్రాల్లో కూడా మన ఊర్లో ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళు నాకు తెలిసి అంత పేరు పెట్టే తేలేదు. నిన్న నేను ఫస్ట్ బొలిసిపేట మండలం ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. అక్కడ ఒక 2 మాస్టర్లు ఇటు సైడ్లో వచ్చారు. బాబు నీది ఏ ఊరు అమ్మా అని అడిగారు. మొత్తం టీం 20 మంది మాస్టర్లో నేను ఒకళ్ళు ఉన్నాను. నన్ను ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నాను, కానీ నన్ను మేసేరు అనుకుంటారు నా బందోబస్తుని చూసి. చింతలవలస సార్ అన్నాను. చింతలవలస అనేసరికి ముందు సిట్నాడు అనే గురిండే ఆ మేసేరు, 2 మేసేర్లు నా ఊరి పేరు చెప్పేసరికి నా మనిషి గురించి అక్కడ ఒక మారుమూల గ్రామంలో చెప్పారంటే అతను ఎంతవరకు మన 2 రాష్ట్రాల్లో కూడా పేరు తెచ్చుకుని మంచి పేరు సంపాదించారు. అలాగే 2వ ఎలక్షన్కి ఈ సిబిరిబిల్లి మండలం వెళ్ళాను. అక్కడ కూడా నా ఊరి పేరు చెప్పేసరికి ముందు అతని పేరు ఎత్తారు. పచ్చ చిట్నాడు గారు తెలుసా అని. తెలిసాడు సార్ మా అన్నయ్య గారు అని. ఒక నెల 2 నెలల క్రితం తగ్గీలయ్యారు. ఎలా చనిపోనరమ్మా, ఎలా చనిపోనరమ్మా, ఎలా చనిపోలేదు సార్, మామూలుగా నార్మల్గా ఫీవర్ వచ్చింది, ఫీవర్లో అనుకోకుండా అతను పల్స్ డౌన్ అయిపోయింది, ఈ విధంగా మరణించేస్తారని చెప్పేసి నాకు తెలిసిన సజెషన్ మేరకు నేను వాళ్ళకి చెప్పాను. కాకపోతే ఇప్పుడు మన పెద్దలు అన్నట్లు మనం బయట ప్రపంచం, బయట రాష్ట్రాలు చెప్పుకునే విధంగా మన ఊర్లోనూ కూడా స్థిరస్థాయిగా ఒక మహాత్మా గాంధీ గురుండో, ఒక ఇందిరాగాంధీ గురుండో, ఒక జవహర్లాల్ నెహ్రూ గురుండో, ఒక అంబేద్కర్ గురుండో, ఇటువంటి పెద్ద మహనీయుల గురించి చెప్పుకున్నట్లు మన స్వర్గీయ సిట్నాడు అని మాత్రం స్థిరస్థాయిగా చెప్పుకునే కార్యక్రమం మీ అందరూ చేస్తారని, ఎటువంటి సహాయం కూడా నా తరపున, మన పెద్దల తరపున ఈ చేదోడు వాదోడుగా నేను ఎల్లవేళ అతనికి రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను.